Brought to you by V-Guard. నామినేషన్ల దాఖలకు వేళాయరా అని సర్వం సమాయత్తం చేసుకుంటున్నారు. పార్టీ అధిష్టానాల నుండి బి ఫామ్లు కూడా పుచ్చుకొని పోరుకు సై అంటున్నారు కొందరు. కానీ ఏపీ కూటమిలో పార్టీల మధ్య కొన్ని చోట్ల ఏర్పడ్డ అగాధం అలానే ఉండిపోయింది. రెబల్ అవతారం ఎత్తిన నేతల ముఖ చిత్రాల్లో ఇసుమంతైనా మార్పు లేవు. హైకమాండ్లు ఇంకా బుర్రలు గోక్కుంటూనే టైంపాస్ చేస్తున్నాయి. ఇప్పటిదాకా ఎర్రబారిన ఆ డజను నియోజకవర్గాల్లో తాజా సిచ్యువేషన్లేంటో చూద్దాం. మూడు జెండాల మధ్య ఇంకా జగడమే. రెబల్ స్టార్లు రెచ్చిపోవడాలు అన్నీ యాజ్ టీజే. మండుతున్న కుంపట్లు, చల్లబడని అసంతృప్తులు. 10వ వంతు నియోజకవర్గాల్లో రక్త కన్నీటి జాడలు. చంద్రబాబు సొంత జిల్లాలోనే రచ్చకెక్కిన రెబలిజం. బాలయ్య టూర్లో సైతం కనిపించని ఐక్యమత్యం. ఇటు నామినేషన్లకు సిద్ధం, అటు అసమ్మతి యుద్ధం. మా కార్యకర్తలు దేనికైనా సిద్ధంగా ఉన్నారు, సావడానికి సిద్ధంగా ఉన్నారు, చంపడానికని సిద్ధంగా ఉన్నారు. మనం భయపడాల్సిన అవసరం లేదు. అయిపోయింది, వాళ్ళ గేమ్ అయిపోయింది, వాళ్ళ ఆట ముగిసిపోయింది. వస్తే కొండ వస్తుంది, లేదంటే పెట్టుకుంటుంది. పోలింగ్ తేదీకి కౌంట్ డౌన్ దగ్గర పడుతోంది. అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పార్టీల అధిష్టానాలకు చిత్తడైపోతోంది. అధికార పార్టీ నుంచి వినిపించే సిద్ధం సౌండ్లతో కూటమి కూడా అటెన్షన్ మోడ్లోకి వచ్చేసింది. కానీ పొత్తు పార్టీల మధ్య ఫ్రెండ్షిప్ కహానీ మాత్రం క్లైమాక్స్ కొచ్చినట్టు లేదు. ఇప్పటికీ చాలా చోట్ల ఎడమొహం పెడమొహమే. కర్నూలు, చిత్తూరు, ఏలూరు ఇలా ఏ జిల్లా చూసినా లొల్లి పురాణమే. పార్టీల మధ్య ఏర్పడ్డ గ్యాప్ తగ్గేదెప్పుడు? అభ్యర్థుల మనోబలం పెరిగి ధైర్యంగా ప్రచారం చేసుకునే మార్గాలెక్కడ? టీడీపీ అధినేత సొంత జిల్లాలోనే అసమ్మతి పంచాయతీ కొలిక్కిరాక ఆ పార్టీ హైకమాండ్ కి తలనొప్పిగా మారింది. పొత్తు పార్టీల మధ్య సీట్ల పంపకం పూర్తి చేసి అభ్యర్థుల్ని ప్రకటించినా వాళ్లను అసమ్మతి బెడద వెంటాడుతూనే ఉంది. తిరుపతి టికెట్ విషయంలో అసంతృప్త నేతల్ని బుజ్జగించినా మిగతా నియోజకవర్గాల్లో తంటాలు తప్పడం లేదు. వైసీపీ నుంచి గోడ దూకొచ్చిన 2 ఎమ్మెల్యేలకు టికెట్లిచ్చి తప్పు చేశామా అని ఆలోచనలో పడ్డాయి పార్టీల హైకమాండ్లు. సత్యవేడు, తంబళ్లపల్లి, మదనపల్లి అభ్యర్థుల విషయంలో అసమ్మతి భగభగ మండుతోంది. సత్యవేడు టికెట్ ని వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇవ్వడం స్థానిక నాయకత్వానికి ఏమాత్రం రుచించలేదు. అభ్యర్థి కోనేటి ఆదిమూలంను మార్చాల్సిందే అని పట్టుబడుతోంది టీడీపీ క్యాడర్. టికెట్ ప్రకటించిన రోజు నుంచి కోనేటి ఆదిమూలంను వ్యతిరేకిస్తూ 7 మండలాల నేతలు, కార్యకర్తలు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. సత్యవేడు టీడీపీ సీటును ఆశించిన జేడీ రాజశేఖర్ ఇప్పటికే రెబల్గా మారి ప్రచారం మొదలెట్టేశారు. అసలైన అభ్యర్థిని నేనేనంటూ సకుటుంబ సమేతంగా టీడీపీ జెండాలు, చంద్రబాబు ఫోటోలు పెట్టుకుని 20 రోజులుగా జనంలో తిరుగుతున్నారు. అధికారిక అభ్యర్థి ఆదిమూలం పరిస్థితి అయితే అగమ్య గోచరమే. ఇక ఇదే జిల్లాలో మదనపల్లి టికెట్ ను మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాకి ఇవ్వడంపై స్థానికంగా రచ్చరేగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే నవాజ్ బాషా సోదరుడికే టికెట్ ఇవ్వడమేంటని నిలదీస్తున్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్. అటు మదనపల్లి టికెట్ ని ఆశించిన జనసేన రాయలసీమ కో కన్వీనర్ రామ్దాస్ చౌదరి కూడా సహాయ నిరాకరణ ప్రకటించారు. తిరుపతిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలిసి అసంతృప్తిని వెళ్లగక్కారు మదనపల్లి జనసేన నేతలు. తంబళ్లపల్లిలోనూ టీడీపీ అభ్యర్థి వ్యవహారం కొలిక్కి రాలేదు. జయచంద్రారెడ్డికి తంబళ్లపల్లి టికెట్ కేటాయించిన రోజు నుంచి వ్యతిరేకంగా ఆందోళన మొదలైంది. మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గం అధిష్టానం దగ్గర నేరుగానే అసమ్మతి గళ్లం విప్పింది. ఏకంగా చంద్రబాబు ఇంటినే ముట్టడించడంతో హైకమాండ్ ఆలోచనలో పడింది. ఈ 3 నియోజకవర్గాల్లో అసమ్మతిని చల్లార్చే బాధ్యతను మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డికి అప్పగించి పార్టీ అబ్జర్వర్ గా దీపక్ రెడ్డిని కూడా రంగంలోకి దింపింది. అభ్యర్థులకు సహకరించేలా బుజ్జగింపులు షురూ అయ్యాయి. కానీ ఇవన్నీ చల్లబడేదెప్పుడు? ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా టీడీపీ అధిష్టానానికి చుక్కలు చూపిస్తోంది అసమ్మతి. కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని, మంత్రాలయం, ఆలూరు, నందికొట్కూరు, శ్రీశైలం ఇలా దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ విభేదాలు భగ్గుమంటున్నాయి. అభ్యర్థుల్ని ఓడించి తడాఖా చూపిస్తామని సవాల్ చేసుకునేదాకా వెళ్లింది పరిస్థితి.
కోడుమూరు టీడీపీ అభ్యర్థి దస్తగిరి విష్ణువర్ధన్ రెడ్డి వర్గానికి చెందిన నాయకుడు కావడంతో అతడంటే గిట్టని మరో నేత కొత్తకోట ప్రకాష్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. విష్ణువర్ధన్ రెడ్డికి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి గత వైరం ఉంది. దీంతో కోట్ల వర్గం కూడా దూరంగా జరిగింది. కోడుమూరు ఇన్ఛార్జిగా చేసిన గూడూరు ప్రభాకర్ ని రెబల్ గా దించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఎమ్మిగనూరులో కూడా టికెట్ ఆశించి భంగపడ్డ బీసీ నేత డాక్టర్ మాచాని సోమనాథ్ అలకబూనారు. మంత్రాలయంలోనూ అదే పరిస్థితి. టికెట్ దక్కలేదన్న కారణంతో టీడీపీ ఇన్ఛార్జ్ తిక్కారెడ్డి రెబల్ గా దిగబోతున్నారు. మాట్లాడుదాన్ రమ్మని అధిష్టానం నుంచి పిలుపొచ్చినా బేఖాతరు చేశారు. బీటీ నాయకుణ్ణి తప్పించి జిల్లా బాధ్యతలు అప్పగించినా ఎమ్మెల్సీని చేస్తామని హామీ ఇచ్చినా తగ్గేదేలే అంటున్నారు. ఇక ఆలూరులో కూడా టీడీపీ నేతలు వరుసపెట్టి వైసీపీలో చేరిపోతున్నారు. ఆదోని టికెట్ బీజేపీ కోటాలోకి వెళ్లడంతో అలిగిన మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడికి రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్ష పదవిని అప్పగించింది టీడీపీ అధిష్టానం. నందికొట్కూరులో అయితే మరీ విచిత్రమైన పరిస్థితి. ఇక్కడ ఎంపీ అభ్యర్థి శబరికి, ఎమ్మెల్యే అభ్యర్థి జయసూర్యకి పొసగడం లేదు. నియోజకవర్గంలో ఒకరు ప్రచారం చేస్తే మరొకరు దూరంగా ఉంటున్నారు. బాలయ్యటూర్లో ఈ గ్యాప్ స్పష్టంగా కనిపించింది. ఇక డోన్ టికెట్ రాకపోవడంతో కేఈ ప్రభాకర్ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతానికి ఆయన్ను బుజ్జగించినట్టు తెలుస్తోంది. శ్రీశైలం టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డికి నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ బాధ్యతలిచ్చి బుజ్జగించే ప్రయత్నం చేశారు చంద్రబాబు. ఇలా ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీలో విభేదాలు, బుజ్జగింపులు తారాస్థాయికి చేరాయి. వీళ్లలో ఎంతమంది దారికొస్తారు, ఎంతమంది అడ్డం తిరుగుతారు అనే సస్పెన్స్ నామినేషన్ల ఉపసంహరణ దాకా కంటిన్యూ కాబోతోంది. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. బాగా కష్టపడిన కార్యకర్తలకి, ఇప్పుడు న్యాయం జరిగిన కార్యకర్తలకి గుర్తింపిచ్చే బాధ్యత, ప్రాధాన్యత ఇచ్చే బాధ్యత మా 3 పార్టీలు మేము తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. బాలయ్యటూర్లో కూడా సంథింగ్ మిస్సింగ్ అట. స్వర్ణాంధ్ర సాధన కోసం నేను సైతం అంటూ బాలయ్య బండెక్కి స్టేట్ వైడ్ టూరేస్తే ఊరూరా అభిమానగణం బ్రహ్మరథం పడుతుంటే, హార్డ్ కోర్ ఫ్యాన్స్ జేజేలతో యాత్ర ఆశాంతం రక్తి కట్టిస్తుంటే పొత్తు పార్టీల నుంచి లభించే మద్దతు మాత్రం అంతంత మాత్రమేనట. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో బాలయ్య పర్యటనకు స్వయాన బీజేపీ, జనసేన నేతలే డుమ్మా కొట్టేశారు. ఇక వారి అనుచరగణం, వాళ్లు చేయాల్సిన జన సమీకరణ ఇవన్నీ బొత్తిగా లేనట్టే. గోదావరి జిల్లాల్లో సైతం కూటమి పార్టీల మధ్య కుంపట్లు రాజుకుంటూనే ఉన్నాయి. అనపర్తి సీటు బీజేపీకి వెళ్లడాన్ని జీర్ణించుకోలేని టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 2 పార్టీల అధిష్టానాల్ని కంబైన్డ్ గా పిచ్చెక్కిస్తున్నారు. ఇటీవల కూటమి సమన్వయ కమిటీ సమావేశంలో అనపర్తి సీటు గురించే ప్రధానంగా చర్చ జరిగింది. త్వరలో నిర్ణయం చెబుతామని దాటవేసి వారం రోజులవుతోంది. అయినా నో రెస్పాన్స్. తెలుగుదేశం, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మరియు జనసేన మా వైపు నుండి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాకౌట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ 3 పార్టీలు కూడా వాటిని షేర్ చేసుకుని ఎక్కడన్నా మార్పులు చేర్పులు చేయాలంటే చేసుకుంటుంది. అనపర్తి విషయం మాత్రమే కాకుండా 2-3 అసెంబ్లీస్కు సంబంధించినటువంటి అంశాలు ఎక్కడైతే ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి వాటన్నిటి మీద కూడా చర్చ జరిగింది. అయితే వీటి మీద త్వరలో పెద్దవాళ్ళతోటి అంటే ఢిల్లీ నాయకులతో కూడా చర్చించి ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది అని చెప్పారు. RRR హిట్ లిస్ట్ లో ఉన్న ఉండి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలిద్దరూ రచ్చలేపుతూనే ఉన్నారు. టీడీపీ లోపల కూటమి పార్టీల మధ్య గ్యాప్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. గలాటాలు ఎన్నున్నా, అసమ్మతి నేతలు హెచ్చరిస్తున్నా జనసేన అధిష్టానమైతే ముందుకే చూస్తోంది. 21 మంది అసెంబ్లీ అభ్యర్థులకు, 2 ఎంపీ అభ్యర్థులకు బీఫామ్లిచ్చి యుద్ధంలోకి దింపేశారు పవన్ కళ్యాణ్. రామరాజ్యమే లక్ష్యంగా పోరాడతామనేది నవమి పూట జనసేన అధ్యక్షుడిచ్చిన పిలుపు. 4-5 వెళ్లిపోయినంత మాత్రాన ఊడేదేమీ లేదు. ఎప్పటికైనా పార్టీయే సుప్రీం అనే ధీమాతో ఉంది జనసేన. 21 మంది ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ, 2 ఎంపీ అభ్యర్థులందరికీ ప్రమాణం చేయించాను. ఆంధ్రప్రదేశ్ని మేము బంగారం మాకు గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాం. ప్రజలకి ఏ కష్టం వచ్చినా మేము ముందు ఉంటాం. దశాబ్దం అధికారం లేకుండా ఏమి ఆశించకుండా పనిచేశాం. మీరు మనస్ఫూర్తిగా మీరు అండగా ఉంటున్నారు, నాకు తెలుసు ఆ సంగతి. ఏప్రిల్ 18 వచ్చేసింది. నామినేషన్ల అంకం షురూ అవుతోంది. ఇంకా 3 పార్టీల్లోనూ 3 జెండాల మధ్య జగడం సినిమా జీడిపాకంలా సాగుతూనే ఉంది. బరిలో నిలిచే రెబల్ అభ్యర్థులెవరు, ఎంతమంది అని ఆయా పార్టీలు లెక్కలేసుకుంటూనే ఉన్నాయి. ఒకవైపు ఉమ్మడి ప్రచారం జోరుగా జరుగుతున్నా, మరోవైపు పోలింగ్ తేదీ దాకా ఈ పితలాటకం తప్పేట్టులేదు. Brought to you by V-Guard.